వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బెంగాల్లో ఎన్నికల ఫలితాల వేళ హైటెన్షన్ నెలకొంది. మమతా బెనర్జీ సిట్టింగ్ స్థానం భవానీపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నౌపారాలో బీజేపీ నేత కుందన్ సింగ్ ఇంటిపై కాల్పుల కలకలం చెలరేగింది. శనివారం అర్ధరాత్రి బైక్పై వచ్చి కాల్పులు జరిపారు ఇద్దరు సాయుధులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కౌంటింగ్కు గంటల ముందు ఉత్కంఠ పీక్స్కు చేరిపోయింది. బెంగాల్ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ నిఘా ఏర్పాటు చేశారు. ఈవీఎంలను భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద టీఎంసీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. సఖావత్ మెమోరియల్ స్కూల్లో బీజేపీ కార్ల ప్రవేశంపై రగడ చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా కార్లను ఎలా అనుమతిస్తారని టీఎంసీ ప్రశ్నిస్తోంది. हमने हम इसी पे आई हुए इसी के लिए ये हमारा काउंटिंग दीदी बांग्ला दीदी थैंक यू। हमारा जो ईवीएम मशीन है इधर में स्ट्रॉन्ग रूम है, तो आप लोगों को जानकारी है कि नेताजी इंडोर में सीसीटीवी भी हम पाए गए और सारे बहुत सारे जगह में कि उधर में मैनिपुलेशन हो रहा है और बाहर का आदमी आके वो खुल रहा है, देख रहा है, उसका डायरेक्ट इधर उधर कर रहे हैं। और देखने का बाद मैंने जब सीसीटीवी मैंने जब देखा टीवी में तो मैंने सोचा मैं वीडियो देख के आऊँ। तो पहले तो सेंट्रल फोर्सेस मेरे को एंटर करने नहीं देते थे। उसके बाद पूछा किसी से, बोला नहीं हम लोग आपको जाने का हक है, बिकॉज वो लोग पहले किसी को अंदर में जाने नहीं देते। लेकिन as per our election rules, the candidate and the election agent of any party is allowed up to the sealed room, not inside the sealed room, but outside at the door of sealed room. तो पहले तो ये लोग मेरे को घुसने ही नहीं देते थे। उसके बाद उसको फोन किया, बट आरो किसी से परमिशन लेके आरो मेरे को घुसने दिया। और जो उन्होंने इतना टाइम तक थे भी, उन्होंने भी सब देखभाल करके हम वॉशरूम भी करने बोला। जो एजेंट लोग पूरा 24 घंटा रहेगा, देखो जो ह्यूमन बींग है ना, वो लोगों के लिए चार वॉशरूम बनाने बोला। और यहाँ से बनाएगा उसको भी बोल दिया जो बनाते हैं, जो बार टॉयलेट होता है ऐसा टाइप। పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, నౌపారాలో బీజేపీ నేత కుందన్ సింగ్ ఇంటి మీద కాల్పుల ఘటన కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఈవీఎం స్ట్రాంగ్ రూముల దానికి సంబంధించి ఎక్కువగా కార్లు ప్రవేశానికి సంబంధించి ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటా, అంటే ఎన్నికల పోలింగ్ తర్వాత నుంచి అక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఆపేయడం కానీ, లోపలేదో జరుగుతుందనేటువంటి అనుమానాలు కానీ టీఎంసీ కార్యకర్తలు అడుగడుగునా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్. మరికొన్ని గంటల్లో అయితే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఎవరు గెలవనున్నారు, బీజేపీయా లేకపోతే మమతా బెనర్జీయా, టీఎంసీయా అనేది కూడా మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రాత్రి మొత్తం కూడా రణరంగంగా మారిపోయింది. పెద్ద ఎత్తున అటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు ఏదైతే కుందన్ సింగ్ మీద మరి కాల్పులు జరగడం కావచ్చు, దాని తర్వాత ఇద్దరిని కూడా మరి పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు బండి మీద వచ్చి కాల్పులు జరిగినట్టు తేలారు. దాని తర్వాత పోలీసులు కూడా వాళ్ళని పట్టుకొని విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. రాత్రి అంతా కూడా మొత్తం పశ్చిమ బెంగాల్ అలాగే భవానీపూర్లో మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం ఉంది, హై టెన్షన్ వోల్టేజ్ వాతావరణం ఉంది. అక్కడ మొత్తం 4 గంటల పాటు కూడా మమతా బెనర్జీ అక్కడే ఉంది, ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరే ఉండి నిరసన వ్యక్తం చేశారు. అంటే లోపలికి బీజేపీకి సంబంధించినటువంటి గుర్తులు ఉన్నటువంటి బీజేపీకి కారు ఏదైతే గుర్తుందో ఆ కారు వచ్చినది. సో ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా కారును లోపలికి అనుమతించారు, ఖచ్చితంగా బీజేపీ ఏదో చేయాలనుకుంటుంది అంటూ కూడా ఆమె అక్కడ బైఠాయించి దాదాపు రాత్రి 4 గంటలు కూడా మరి అక్కడే బైఠాయించి తీవ్ర ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఉత్కంఠంగా మారిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఈవీఎంలకు సంబంధించి కానీ అటు ఈ స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఇప్పటికే ఎన్నికల కమిషన్కి చాలాసార్లు ఆమె నోటీసులు పంపించారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. దాంతోపాటు
కేంద్ర బలగాలు అలాగే సిఆర్పిఎఫ్ కావచ్చు, అటు ఎన్నికల అధికారులకు సంబంధించినటువంటి బృందాలు కావచ్చు, అన్నీ కూడా పహారా కాస్తున్నప్పటికీ కూడా మమత ఎక్కడ కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేకపోయింది. కొంత టెన్షన్ అటు ఒకవైపు, మరి ఎందుకంటే ఎన్ని సీట్లు వస్తాయనేది పక్కకు పెడితే ఖచ్చితంగా అధికారం వస్తుందా రాదా అనే సంక్షోభం ఒకవైపు, ఈ ఘటనలో ఒకవైపు, ఈవీఎంలకు సంబంధించినటువంటి ఘటనలో ఒకవైపు. సో ఈ ఘటన అంటే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి పైన కూడా ఆ దగ్గరలోనే జరగడం, పెద్ద ఎత్తున రాత్రి అంతా కూడా కోలాహలంగా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే అక్కడ నెలకొన్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరికొన్ని గంటల్లో రిజల్ట్ రానుంది. బీజేపీ నిజంగా మరి ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు బీజేపీ గెలుస్తుందా లేకపోతే మమత 4వసారి సీఎం అవుతుందా అనేది కూడా ఉత్కంఠంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ మమతా బెనర్జీ ఖచ్చితంగా కొంత బిక్కుమంటున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆమె వీడియోలు కానీ ఆమె అక్కడ ఉన్నటువంటి తీరు కానీ చూస్తే ఖచ్చితంగా ఏదో ఎక్కడో ఒక చోట నేను ఓడిపోతానేమో అనే ఒక ఊహలో ఉన్నట్లు మరి మనకు అనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అటు మొత్తం కూడా సోషల్ మీడియాలో కావచ్చు ఇదే వార్తలు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఖచ్చితంగా మమత అక్కడ బీజేపీ వాళ్ళని మమత ఇన్ని రకాల టీఎంసీ ఇన్ని రకాల ఆందోళనలు, అనుమానాలు, సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నప్పటికీ కూడా ఈసీ ఎందుకు స్పందించడం లేదు అనేదే టీఎంసీ ప్రధాన ఆరోపణ. ఎందుకు మేము ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని సాక్ష్యాధారాలతో సహా మీకు ఇచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటి మాట. ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద ఉన్నటువంటి ఒక ప్రాంతానికి కార్లలో బీజేపీ నేతలు వచ్చారు అని అంటే రేపు కౌంటింగ్, సో ముందు రోజు ఈ విధంగా జరిగింది అని అంటే పరిస్థితి ఏంటో బెంగాల్ ప్రజలే అర్థం చేసుకోవాలి అనేటువంటి మాట చెప్పినప్పటికీ కూడా ఎందుకు పరిస్థితులు అలా? డెఫినెట్గా మురళి, ప్రధానంగా ఇక్కడ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది అంటూ కూడా గతంలో ఎస్ఐఆర్ వచ్చినప్పుడు ఇదే విధంగా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. ఈసీ అధికారులను చేంజ్ చేసినప్పుడు కూడా ఇదే విధంగా ఆమె మాట్లాడిన పరిస్థితి ఉంది. సో మొన్న ఏదైతే అధికారులు కొంత బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా ఇటు కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళను, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే అనుమతించాలి. ఎందుకంటే కేంద్రం నుంచి వస్తే కనుక ఖచ్చితంగా మరి ఏదైనా ఒక ట్యాంపరింగో లేకపోతే ఇంకా ఇతరత్ర పరికరాలతో కూడా వాళ్ళు మొత్తం ఓట్ను ఇది చేసే అవకాశం ఉంటుంది, ఓట్ని మరి అటు బీజేపీ వైపు మలుపుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆమె మరి సుప్రీంకోర్టుకు కూడా నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు దాఖలు చేసుకున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ సుప్రీంకోర్టు కూడా మరి తిరస్కరించిన పరిస్థితి ఉంది. అన్ని విధాలుగా కూడా ఆమె స్టార్టింగ్ నుంచి ఎస్ఐఆర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ఆమెకు అన్నీ కూడా మొత్తం కూడా ఎదురు దెబ్బలు తగులుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. అన్నిట్లో కూడా ఫెయిల్ అవ్వకుంటూ వస్తుంది. మరి అన్నిట్లలో ఫెయిల్ అయినటువంటి మమత ఎన్నికల్లో గెలుస్తుందా గెలవదా అనేది ఇక్కడ ప్రధాన అంశం. మరి ఫలితాలు ఏం చెప్తాయి అనేది కూడా చూడాలి. ఇప్పటికే అటు తమిళనాడులో విజయ్ కూడా ఇదే తరహాలో ప్రజాస్వామ్యాన్ని గెలవనివ్వండి అంటూ కూడా మరి అటు విజయ్ కూడా చెప్తున్న పరిస్థితి కనుక కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం కూడా అధికారంతో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అంటే ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ కూడా ఆ అధికార అండదండలతో మొత్తం కూడా చేపిస్తున్నారు. అటు బీజేపీ కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర లోకల్గా ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, కొంత అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతున్నారంటూ కూడా మరి అక్కడ లోకల్ నేతలు మమతా కావచ్చు, అటు విజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూడాలి మురళి ఏం జరగబోతుంది. మరికొన్ని గంటల్లో 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మరి వెలువడనున్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎంత ఉత్కంఠంగా ఉండబోతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక బెంగాల్లో ఎన్నికల ఫలితాల వేళ నెలకొన్నటువంటి హై టెన్షన్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మమతా బెనర్జీ సిట్టింగ్ స్థానం భవానీపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నౌపారాలో బీజేపీ నేత కుందన్ సింగ్ ఇంటిపై కాల్పుల కలకలం అయితే చెలరేగింది. శనివారం అర్ధరాత్రి బైక్పై వచ్చి కాల్పులు జరిపారు ఇద్దరు సాయుధులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను కూడా పోలీసులు పట్టుకున్నారు. అయితే కౌంటింగ్కు గంటల ముందు ఉత్కంఠ పీక్స్కి అయితే చేరిపోయినటువంటి నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఒకంత ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. బెంగాల్ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ నిఘాను ఏర్పాటు చేసింది ఈసీ. ఈవీఎంలను భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద టీఎంసీ కార్యకర్తలు ఆందోళన అయితే చేస్తున్నారు.